నా జీవితం నాశనం అయిపోయింది. ఇట్లా ఏడిసింది. నా పిల్లల జీవితం ఇంకా చాలా బావుండాలి. ఇట్లుండొద్దు అని విపరీతమైన ప్రెషర్ ఫీల్ అయ్యి, పుట్టినప్పటి నుంచి ఇంకా ఏదో చెయ్యాలి, అది చెయ్యాలి, పిల్లలు సాధించాలి, పిల్లలు సక్సెస్‌ఫుల్ ఉండాలి అని బాగా ప్రయత్నిస్తుంటారు. 99% ఇట్లా ప్రయత్నించిన వాళ్ళ పిల్లలు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే నువ్వు నీ జీవితంలో సక్సెస్ కాలేదు అంటే అసలు సక్సెస్ రీచ్ అవ్వడానికి మార్గం నీకు తెలవది. దానికి కారణాలు నేను అడగట్లేదు. అంటే నీకు చదువుకునే ఆపర్చునిటీ వల్లేనా? 10 ఏళ్ళకే పిల్లల్ని ఇప్పుడు నీ పేరెంట్స్ బయటకు పనికి పంపించిండ్రా? ఫైనాన్షియల్‌గా లేదా? నీ మీద ఫుల్ రెస్పాన్సిబుల్ అవన్నీ నాకు సంబంధం లేదు భయ్. నీ కారణాలు పక్కన పెట్టు. నువ్వు సక్సెస్‌ఫుల్ లేవు. ఇప్పుడు సక్సెస్ ఉండాలి అంటే దానికి మినిమమ్ క్వాలిటీస్, క్యారెక్టరిస్టిక్స్ కావాలా. లైక్ డిసిప్లిన్ అనుకో, హార్డ్ వర్కింగ్ నేచర్ అనుకో, లేదా క్యూరియాసిటీ అనుకో, ఇంట్రెస్ట్ అనుకో, ఆపర్చునిటీస్ ఏవైనా గానీ. ఇప్పుడు ఒక్కొక్క పదం చెప్పినా గదా! ఒక్కొక్క పదానికి మళ్ళీ ఇన్ డెప్త్ మీనింగ్ ఉంటది. ఇప్పుడు ఆపర్చునిటీ ఒక్క వర్డ్ కాదది. దానికి ఇంకా ఫుల్ డెప్త్ మీనింగ్ ఉంటది. డిసిప్లిన్ అంటే పొద్దున 5 గంటలకు లెవ్వాలా, కడేరావు జిందాబాద్ ఇయన్నీ గాదు. వావ్! ఎంత మంచిగా చేస్తున్నావురా! సూపర్ రే! సో, ఎక్కడ డిసిప్లిన్ అవసరమో అక్కడ డిసిప్లిన్ ఉంటే చాలు. ఇప్పుడేదో పక్కింట్లోకి పోయినప్పుడు మనం టూ మచ్ డిసిప్లిన్ ఉండాలా, లేకుంటే అట్లా ఉండకపోతే సక్సెస్ ఉంటారని ఏం లేదు భయ్. ఉంటే మంచిదే, లేకపోయినా నో ప్రాబ్లమ్. చదువుకుంటప్పుడు ఎవ్రీడే డిసిప్లిన్‌గా అదే టైంకి కూర్చొని చదవాలి. వద్దు భయ్, వాళ్ళు మనుషులు, మెషిన్స్ కాదు. స్వామి వివేకానంద అనుకుంటా. అప్పుడెప్పుడో ఆ కాలంలో చెప్పిండు. ఏందంటే, పిల్లల్ని స్కూల్‌లో వెయ్యొద్దు. ఆ స్కూల్ అనేటి ఒక ఫ్యాక్టరీ. దాంట్లో మెషిన్‌లను తయారు చేస్తారు అని చెప్పి. సో, అంతగనం రుద్ది చదివిపియడం గాదు. అట్లని చెప్పి నేను స్కూల్‌లో జాయిన్ చేయొద్దనట్లేదు. కానీ అట్‌లీస్ట్ ఇంట్లో ఇంకొక స్కూల్ లాగానైతే ఉండకు. నువ్వొక టీచరు, హస్బెండ్ ఒక ప్రిన్సిపలో, వైస్ వర్సా అట్లా ఉండకుండా పిల్లకి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇయ్యండి. నువ్వు అనొచ్చు, "మీ పాపకేంటి సార్ 2 ఏండ్లు కాబట్టి నువ్వు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తావు." ఇదే గ్యారంటీగా మెసేజ్ జెయి. ఈ మెసేజ్ ఉండిపోతది గదా! ఆఫ్టర్ 10 ఇయర్స్ చూడు, ఆఫ్టర్ 15 ఇయర్స్ చూడు, ఆఫ్టర్ 20 ఇయర్స్ చూడు, ఐ బెట్ దానికి 100% ఫ్రీడమ్ నేనిస్తాను. అంటే ఏంది, దానికిష్టం ఉన్నట్టు చేయడము, ఏదన్నా చేయడం అట్లా గాదు. 100% ఫ్రీడమ్ ఇస్తూనే ఎక్కడనో ఒకరు చిన్న మిస్టేక్ చేస్తుంటే వాళ్ళ పక్క నుండి భుజం తడిమి నేనున్నారా భయ్ అని ఒక్కసారి అంటే, ఓకే. అంటే నేను చేసింది తప్పే. కానీ మా నాన్న నాకు ఏమనలేదు. సో, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు లెర్న్, టు చేంజ్, టు గ ఎంటర్ ఎ న్యూ పాత్ అన్న ఫీలింగ్ వాళ్ళకి గూడా కలుగుతది. సో, దే లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్. నువ్వు తప్పులు చేయవా? ఇప్పుడు పిల్లలకి కొట్టాలా, వాళ్ళు తప్పులు చేస్తారంటే ఒకటి భయ్, నువ్వు తప్పులు చేయవా? 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 70, 80 ఏళ్ళకొచ్చినా కూడా తప్పులు చేసేటోళ్ళున్నారు. మరి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 10 ఏళ్ల పిల్లలు, 15 ఏళ్ల పిల్లలు తప్పులు చేయొద్దు. డిసిప్లిన్‌గా ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్, నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎంతమంది టైంకి పోతున్నారు? ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎంతమంది టైంకి పోతున్నారు? ఆ! ఎన్ని తప్పులు చేయట్లేదు. అరే! ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ నాట్ పర్మిసబుల్ ఇన్ ఓపెన్ ఏరియాస్ అంటారు. ఎంతమంది తాగరు సిగరెట్? మందు తాగి నడిపియొద్దు అంటారు. ఎంతమంది నడిపియర్రా? ఇన్ని వేల కోట్ల తప్పులు పెద్దవాళ్ళు, ఒక ఏజ్‌కొచ్చిన వాళ్ళు 30, 35, 50, 60, 80, 90 ఇయర్స్ వాళ్ళు కూడా చేస్తుంటే, 9 ఇయర్స్, 10 ఇయర్స్ పిల్లలు చేస్తే ఏముందిరా బాబు! కానిచ్చే పని గాని ముందుకెళ్ళాలా. ఫ్రీడమ్ వాళ్ళకి రోజొక టాయ్ కొనిచ్చే సత్తా ఉంటే కొని, అది రూ. 10 గాని, రూ. 20 గాని సమ్ సర్ప్రైజ్ దే స్టార్ట్ థింకింగ్. అది చూడు అదెంత బిజీగుందో. నేనెంత మాట్లాడినా నా దిక్కు దేకను కూడా దేకట్లేదు. ఆ ఫోకస్ అనేది పిల్లల్లో ఉండాలంటే ఇంట్రెస్టింగ్ టాయ్స్ ఉండాల. మర్చిపోయినా. ఈ టాయ్ ఇచ్చింది ఎవరు అంటే మా అపార్ట్మెంట్‌లో అరే! దివిజ అండ్ కార్తిక దీనికి అక్కలు. సో, వాళ్ళకి థాంక్స్ చెప్తున్నా. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకొకటి, వీడియో లైక్ చేయట్లేదబ్బా! నేను కమిట్మెంట్ తోటి చేస్తున్నాను. లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. కమెంట్ ఏదన్నా చేయండి కదా! ఫీడ్‌బ్యాక్‌లాగా ఇంకా బావుంటది. రైట్. థాంక్ యూ. నాని బాయ్ బోలు. దీदी दादाला बाय बोलो. बाय.